అయితే ఇప్పటి వరకు ఓటర్కు కల్పించినటువంటి సౌకర్యాలు కావచ్చు, లేదంటే ఓటింగ్ సరళి కావచ్చు, ఇప్పటి వరకు నమోదైన ఆ ఓటింగ్ పర్సెంటేజ్కి సంబంధించి తూఫాన్ డిఎస్పీతో మా ప్రతినిధి రామకృష్ణ చేసిన ముఖాముఖిని ఒకసారి చూద్దాం. వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ సరళిని అయితే మాత్రం తూప్రాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఆయన నేరుగా వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ప్రస్తుతం ఆయన అంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం సార్. మొత్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మొత్తం ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉన్నారు? సో ఇవాళ మూడో దశ ఈ పోలింగ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సందర్భంగా మొత్తం తూప్రాన్ సబ్ డివిజన్లోని 6 మండలాల్లో దాదాపు 1,45,000 ఓటర్లకు సంబంధించిన ఇవాళ పోలింగ్ జరుగుతున్నది. నర్సాపూరు, చిలిపిచేడు, కౌడిపల్లి, ఎల్దుర్తి, మాసాయిపేట అండ్ శివంపేట ఈ మండలాలకు సంబంధించిన బందోబస్తు మేము చేసినాము. మొత్తము మా సబ్ డివిజన్కి సంబంధించిన ఈ 6 మండలాల్లో 143 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దాంట్లో ఒక 33 పోలింగ్ స్టేషన్లను మేము సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా మేము గుర్తించడం జరిగింది. ఈ సమస్య ముఖ్యంగా ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో ప్రతి పోలింగ్ స్టేషన్స్కి మినిమం ఒక ఏఎస్ఐ కానీ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. ఆ తర్వాత దాంతోపాటు మినిమము ఒక 6 మంది స్టాఫ్ నుంచి ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ దాంట్లో ఓటర్ల సంఖ్యను బట్టి, అదేవిధంగా ఆ సమస్యాత్మక ప్రాంతం ఏదైతే పోలింగ్ స్టేషన్ దాని సమస్య తీవ్రతను బట్టి అక్కడ కూడా మేము ఎస్ఐలు, సిఐలను ఇట్లా మేము అడ్జేసుకున్నాము. టోటల్గా ఓవరాల్గా ఈ 6 మండలాలకు సంబంధించి 3 డిఎస్పీలు, ఒక 7 మంది సిఐలు, ఒక 24 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్గా ఒక 700 మంది సిబ్బందితోటి చాలా పకడ్బందీగా మేము ఈ దీనికి సంబంధించిన బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మొత్తం అన్ని చోట్ల చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజలు, ఓటర్లు కూడా సహకరిస్తున్నారు. తర్వాత అన్ని వర్గాలకు, తర్వాత ఈ పార్టీలు ఏదైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము చెప్పడం జరిగింది. సో అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇప్పటిదాకైతే శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా జరుగుతున్నాయి. ఆ తర్వాత కౌంటింగ్ కూడా మేము ఒక స్ట్రాటజీ ప్రకారం ఆ కౌంటింగ్ కూడా ఆర్ఓస్ తర్వాత వీళ్ళ సహకారంతో వీళ్ళందరికీ కూడా కౌంటింగ్ కూడా ప్రశాంతంగా అయ్యేలాగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ప్రతి కేంద్రం దగ్గర కూడా వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా మీకు కొంచెం ఇబ్బందికరం ఏమన్నా కనిపించిందా? వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అలాగే ఇప్పుడు క్షణికావేశం లేదో చిన్న హడావిడి చేస్తే దానిపైన వాళ్ళపైన కేసు నమోదైతే చాలా వరకు కూడా అది తీరే అవకాశం లేదు. వాళ్ళకి ఎలా సూచిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అందుకోసమే మేమంటే పబ్లిక్ను మేము ముఖ్యంగా అభ్యర్థుల్ని తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వాళ్ళ మద్దతుదారులను వాళ్ళని మేము సెన్సిటైజ్ చేస్తున్నాం. కేసుల్లో ఇరుక్కుంటే ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మీరు ఏదున్నా కూడా పోలీస్ నోటీస్ తీసుకోండి, వీ విల్ టేక్ కేర్. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని గొడవ పడడం అట్లాంటివి చేసుకోవద్దని చెప్తున్నాము. పర్టికులర్గా మేము 200 మీటర్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు చెప్పిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేమంతా కూడా 200 మీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళ హెల్ప్ డెస్క్లు కానీ పెట్టుకోవడం జరుగుతున్నది. దాంతో పోలింగ్ స్టేషన్కి లేదా కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండడం వల్ల మనకు కౌంటింగ్ లేదా పోలింగ్ సెంటర్ మీద బర్డెన్ తక్కువ పడుతుంది. మేము బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇవి అన్నీ కూడా ఏవైతే ఇనిషియల్గా మాకు ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ అవర్లో మేము నోటీస్ చేసిందంటే కొన్ని చోట్ల ఏంటంటే టెంట్స్ వేసుకున్నారు. టెంట్స్ వేసుకొని చాలా ఎక్కువ 30-40 కుర్చీలతోటి ఉంటే అన్నీ కూడా మేము తీయించడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిల్ చేసేస్తే వాళ్ళు కూడా సహకరించారు. సో అన్నీ కూడా ఎక్కడ కూడా టెంట్లు అట్లాంటి వాటికి మేము అలో చేయలేదు. సో ఒక మంచి వాతావరణంలో ఇప్పటికైతే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ తూప్రాన్ డివిజన్ పరిధిలో అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాలను అయితే మాత్రం డిఎస్పీ నరేంద్ర గౌడ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైతే సమస్యాత్మక కేంద్రాల వద్ద టెంట్లు వేశారో వాటిని ఇప్పటికే తొలగించామని కూడా చెబుతున్నారు. క్షణికావేశంలో ఏదైనా గందరగోళానికి దారి తీస్తే వాళ్ళ భవిష్యత్తులో ఈ ఎన్నికల సమయంలో ఏర్పడినటువంటి కేసులు మాత్రం అది మాఫీ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అభ్యర్థులు కావచ్చు, అలాగే ఓటర్లు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులకి అలాగే గొడవలకి తావు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తూప్రాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ జిల్లా నుంచి.